తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ వారము మొత్తం కూడా నూతన కార్యక్రమాలను చేపట్టే అంశంలో ఆచితూచి వ్యవహరించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా తృతీయ స్థానంలో లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు సంచరించడము, ప్రత్యేకంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు, అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడితో తృతీయ స్థానంలో కలవడం వల్ల తోడబుట్టిన వారితో చక్కగా వ్యవహరించాలి. ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా తోడబుట్టిన వారితో సఖ్యతగా ఉండడం వల్ల వారిచ్చే సలహా మీ భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా లాభస్థానాధిపతి అయిన రవి చతుర్థంలో సంచరించడం కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉత్తమమైన మార్కులు సాధించడానికి ఇది అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలన బదిలీలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగంలో స్థాన మార్పిడి జరగకుండా ఉండేందుకు మీ యొక్క పై అధికారులతో చక్కగా వ్యవహరించాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఇబ్బందులు కలగకుండా ఆచితూచి వ్యవహరించాలి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామికి సంబంధించి ఎప్పటి నుంచో సమస్యలతో సతమతమవుతున్న వారికి దాంపత్య జీవితంలో ఒక సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వారం ప్రారంభ కాలంలో చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కుటుంబంలో ఒక విషయం మిమ్మల్ని ఎంతో కలత చెందేలా చేస్తుంది అనేది కూడా గమనించి నడుచుకోవాలి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా ఈ రాశి వారు వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించి మనసులో ఒక శ్రీరామనామాన్ని గనక పఠించినట్లయితే వారి జీవితంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఈ వారంలో సమస్యలను అధిగమించి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారనేది సూచనగా కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే ఈ యొక్క రామనామ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి సమస్త ఈతి బాధల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో పొందడం అనేది జరుగుతుంది.